ఇగో చూసిరా, ఎక్కడైనా ఒకటే, వెలుగు పత్రికలు ఏమొచ్చింది చూసిరా, సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒకటే, హీరోని అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు, పేద మహిళ మరణిస్తే స్పందించవా సీఎం రేవంత్ రెడ్డి, చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా, అల్లు అర్జున్ అరెస్ట్ లో నా ప్రమేయం లేదు, చట్టం ముందు అందరూ సమానులే, థియేటర్ కు సామాన్యుల వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు, కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్ లో హంగామా సృష్టించారు, హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన మా పార్టీ వ్యక్తికి అల్లుడైనా బదల్లే, బీఆర్ఎస్ ది రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి, రైతుల తల్లి, అజెండా ఆజ్ తక్ 2024 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం అంటూ, ఇక ఇప్పటిదాకా నేను చెప్పినట్టే మాకు అలా మామ ఎవరైతే అల్లు అర్జున్ మామ ఉన్నాడో ఆయన మా పార్టీ నాయకుడే, పైగా నాకు బంధువు, ఆయన బంధువుతో పాటు ఇలా అంకుల్ ఎవరు చిరంజీవి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా ఏ తేడాలు కూడా చూపెట్టలేదు, సామాన్యుడైనా ధనికుడైనా ఎవడైనా ఒకటే, చట్టానికి అందరూ సమానమే, ఎవడు అతీతులు కాదని చెబుతూ నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిండి. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గమ్మత్తుగా ఒక సెటైర్ కూడా వేసాడు, నేను కూడా హీరోనే, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, సో ఆయన ఒక్కడే కాదు, ఆయన ఏం చేస్తుండు, దేశానికి ఏమన్నా సేవ చేస్తారు వీళ్ళు, వీళ్ళు తీసుకొని పైసలు పెట్టి పైసలు సంపాదించుకుంటా ఉన్నారు, సో సినిమాలు తీసి వీళ్ళు ఏమి ఉద్దారకం చేస్తలేరు అని చెబుతూ దేశానికి సేవ చేసే మాలంటి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, రాష్ట్రానికి సేవ చేసే వాళ్ళకి అని చెప్పి నిన్న చెప్పిండు. అది కొంత కామెడీగా కూడా అనిపించింది చాలా మందికి, కొంతమంది నవ్వుకున్నారు, సప్పట్లు కూడా కొట్టిర్రు. ఆ ఇంటర్వ్యూ ఒక నేషనల్ మీడియా ఛానల్లో ఉన్నది.